అమ్మ చెప్పిన మాటలు. ఈ చందమామ కథ మీకోసం. చూడు తాతయ్య, కిష్టుడు వాళ్ళమ్మ ఏం చెప్పినా వినకుండా మొండికేస్తున్నాడు అని పిల్లలు కిష్టుడి మీద తాతయ్యతో ఫిర్యాదు చేశారు. ఏంరా కిష్టు, నిజమేనా అని తాతయ్య కిష్టుగాన్ని అడిగారు. ఏం చేసినా అమ్మ వద్దంటుంది తాతయ్య. నీళ్లతో ఆడుకోవద్దంటుంది, పిల్లితోక పట్టుకోవద్దంటుంది, జామ చెట్టు ఎక్కద్దంటుంది అని కిష్టుడు వాళ్ళమ్మ మీద ఎదురు ఫిర్యాదు చేశాడు. ఏదో కారణం లేకపోతే అమ్మ ఎందుకు వద్దంటుందిరా? నీ మంచి కోరే గదా ఏ పనైనా మానమంటుంది. నువ్వేమో వేలెడంత వాడివి, నీకేమీ తెలీదు. అలాంటప్పుడు అమ్మ చెప్పినట్టు వినాలా వద్దా? నేను మీకు వెనకట ఒంటెపిల్ల కథ చెబితినే, ఆ కథలో అన్నాడు తాతయ్య. అంతలోనే అందరూ ఒక్కసారిగా ఒంటెపిల్ల కథ నువ్వు చెప్పలేదు తాతయ్య, అబద్ధాలాడుతున్నావు తాతయ్య, ఒంటెపిల్ల ఏం చేసింది తాతయ్య అని తలా ఒక మాట తాతయ్యని అడిగారు. తాతయ్య నడుం నుండి పొడుంకాయ తీస్తూ, ఓరి, మీకు ఒంటెపిల్ల కథ చెప్పనే లేదుట్రా. పోనీ మునిగిపోయిందేముంది, ఇప్పుడు చెప్తాను వినండి అంటూ కథ ప్రారంభించాడు. వెనకట మా ఊరు దేశపు రాజు కూతుర్ని మీ ఊరు దేశపు రాజు కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కూతురికి అరణంగా 1000 ఒంటెల్ని పంపటానికి నిశ్చయించారు. తీరా పంపవలసిన సమయానికి ఒక ముసలి ఆడ ఒంటెకు సుస్థి చేసింది. అది దారి మధ్యలోనే చస్తుందేమోనని అది ఈనిన ఒంటె పిల్లను కొద్ది రోజుల వయసు గల దాన్ని 1000వ ఒంటె కింద లెక్కగట్టి మిగతా ఒంటెలతో పాటు ప్రయాణం చేయించారు. ఆ ఒంటె పిల్లకు అమ్మని విడిచి వెళ్ళటం ఏమాత్రమూ ఇష్టం లేదు. మనకిష్టుడు చూడరాదు, అమ్మ చెప్పిన మాట వినడన్న మాటే గాని కాసేపు అమ్మ కనిపించకపోతే ఎలా కాలుగాలిన పిల్లిలా ఇల్లు దొడ్డి తిరిగొస్తాడో. అందుచేత ఆ ఒంటెపిల్ల ఏం చేసింది? కాపలా వాళ్లను తప్పించుకొని పారిపోయి తల్లి దగ్గరకొచ్చి చేరింది. అప్పటికే తల్లి ఒంటె చావు బతుకుల్లో ఉన్నది. అది తన పిల్లతో అన్నది కదా, నాయనా, నేనింకా ఎంతోసేపు బతకను. నువ్వు వెళ్ళి మీ అన్నను కలుసుకొని ఎప్పుడూ అన్న వెంటనే ఉండు. మీ అన్నను కలుసుకునే లోపుగా దారిలో దిబ్బల మీద పడుకోకు. మనుషులు మజిలీ చేసి వెళ్ళిన స్థలాల్లో పడుకోకు. మిగిలిన ఒంటెలను చేరుకున్నాక మంద మధ్యనే నడు. అంతేగాని ముందు వెనక పక్కలా నడవకు. మీ అన్నను అస్తమానం అంటిపెట్టుకునే ఉండు. నేను చెప్పినట్టు చేస్తివా నీకు క్షేమం కలుగుతుంది అని కొడుక్కు బుద్ధులు చెప్పి కన్ను మూసేసింది. ఒంటెపిల్ల తల్లి కోసం కాసేపు ఏడ్చి ఒంటెల గుంపుతో వెళ్తున్న తన అన్నను చేరుకోవడానికి బయలుదేరింది. దారిలో చీకటి పడింది. ఒంటెపిల్ల ఆ రాత్రికి ఎక్కడ పడుకుందామా అని చూస్తే దగ్గరలోనే ఒక దిబ్బ కనిపించింది. అమ్మ దిబ్బల మీద పడుకోవద్దంది. పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ఆ దిబ్బ మీద పడుకుంది. ఒక రాత్రివేళ ఈదురుగాలి సాగింది. ఒంటెపిల్లకు చచ్చే చలి పుట్టుకొచ్చింది. ఓహో, ఇందుకా అమ్మా దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుంది ఒంటెపిల్ల. మర్నాడంతా అది నడిచి మళ్ళీ రాత్రయ్యేసరికి ఒక ప్రదేశానికి వచ్చింది. అక్కడ మనుషులు మజిలీ చేసిన చోటు కనబడింది. ఇలాంటి చోట కూడా అమ్మ నన్ను పడుకోవద్దన్నది. పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ఒంటెపిల్ల అక్కడే పడుకున్నది. మనుషులు పారేసిపోయిన ఆహారం కోసం ఒక రాత్రివేళ ఏవేవో క్రూరమృగాలు వచ్చాయి. నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు విని ఒంటెపిల్ల హడలిపోయి పడుకున్న చోటి నుంచి పారిపోవలసి వచ్చింది. ఓహో, ఇందుకా అమ్మ నన్ను మజిలీ స్థలాల్లో పడుకోవద్దన్నది అనుకుంది ఒంటెపిల్ల. మర్నాడు ఒంటెపిల్ల ఒంటెల మందను చేరుకున్నది. కాని దాన్ని అన్న వెంటనే ఉండమని, మంద మధ్యనే నడవమని అమ్మ చెప్పింది. దానికి మరి అమ్మ మాటల మీద ఇంకా పూర్తిగా గురి కుదరలేదుగా. అందుకని అది మంద ముందు నడవటానికి ప్రయత్నించింది.
ఈ పిల్ల ఒంటె తన కాళ్లకు అడ్డంగా ఉండటం చూసి వెనుక ఉన్న ఒంటెలు దాని వీపు తోక కొరకడానికి ప్రయత్నించాయి. ముందు నడిస్తే లాభం లేదనుకుని ఒంటెపిల్ల మంద వెనక చేరి నడవసాగింది. ఒంటెలను తోలుకుపోయేవాళ్లు అదిలించటానికి విసిరే కర్రలు దానికి తగిలాయి. ఈ విధంగా వెనక నడిచినా కష్టమే అని తెలుసుకొని ఒంటెపిల్ల మంద పక్కగా నడవడానికి ప్రయత్నించింది. అయితే మంద దారి వెంట రేపే దుమ్మంతా దాని ముక్కుల నోట పోయింది. ఓహో, ఇందుకా అమ్మ నన్ను మంద మధ్య నడవమని, అన్న వెంటనే ఉండమని చెప్పింది అనుకుని ఒంటెపిల్ల మంద మధ్యనున్న తన అన్నను చేరుకొని నడవసాగింది. అప్పుడు దానికి నడక సుఖంగా సాగింది. వేళకు తిండి నీరు సక్రమంగా అందాయి. అన్న ఒంటె దాన్ని చక్కగా కనిపెట్టి ఉంటూ కబుర్లు చెబుతూ ప్రయాణ శ్రమ ఏమీ తెలియకుండా ఒంటెపిల్లను తీసుకుపోయింది. తాతయ్య ఈ కథ చెప్పి, అందుచేత ఒంటెపిల్ల లాంటి కొంటెపిల్లాడా, నువ్వు కూడా మీ అమ్మ చెప్పిన మాట వింటే సుఖపడిపోతావు అన్నాడు. ఇక పిల్లలందరూ ఒంటెపిల్లాడు కొంటెపిల్లాడు అని అరుస్తూ కృష్ణుణ్ణి కాసేపు ఏడిపించి ఆనందించారు.